హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భర్త ఇషాక్ను భార్య నూర్ జహాన్ బేగం హత్య చేసింది. నిద్రలో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి హత్య చేసింది. గత కొంతకాలంగా ఇద్దరు మధ్య కలహాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. कर रही हूँ। उन्हों जोरू मरद की लड़ाइयाँ होते रहते थे। उनकी एक ही खराबी थी, जोरू लड़ते पीते थे। पीना पीते थे और उनको बातें बर्दाश्त नहीं होते थे और खर्जा कर लिए थे हमारी भावच। उन्होंने बगैर शोहर के पूछे खर्जा कर लिए से तो वो कर्जदारा तंग कर रहे थे, तो उन्होंने पूरा गुस्सा मर्द के ऊपर निकालते थे। उनको अरे तुरे गालियां देते थे। उन्होंने पी के आके जोर से लड़ते थे। एक से वाली एक गाली देते थे उन्होंने, यहाँ तक हमारे गालियां बच्चे देते के भी थे, सौंप खर्चा देते काफी थे। है, चीज़ें पूरा लज्जा को रख लिया उन्होंने, तो इसलिए अब पूरे क्या रहन करें। में डाले उन्होंने। घर में गए 3 बजे कब फांसी दे दिए कि मर्द को। सुबह रात में लड़ाई हुई, कहते सुबह में हमारे भाई गोश्त वो ला के दिए, पिए, पी के आके सो गए। तो उनको 3 बजे कब फांसी दे दिए कि 3 साढ़े 3 को कब दिए नहीं मालूम। फिर आके हमारे घर में बर्तन धोए, पकाए, करे, हमारे साथ अच्छी बात करे, सब अच्छा रहे। कि शाम में किसी का फोन आया उनको, क्या निकलो बोल के आया, क्या बोल के आया नहीं मालूम। हमारे को फोन आते भाग गए। अब भी आ रही हूँ बोल के निकले, तो बाद में उन्होंने पीएस में जाके बैठे। ऐसा मालूम हो गया इनका इंतकाल होगा। पुलिस वाले आके इंक्वायरी करे तो घर को। హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భర్త ఇషాక్ను భార్య నూర్ జహాన్ బేగం హత్య చేసింది. నిద్రలున్న భర్తను భార్య గొంతు నిలిమి హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్. అయితే హైదరాబాద్ పాతబస్తీలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భవానీ నగర్ స్టేషన్ పరిధిలోన నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం కూడా రేస్తుంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం మహమ్మద్ ఇషాక్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్య నుర్జాన్ బేగంతో కలిసి భవానీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇషాన్ కు మద్యపానం అలవాటు ఉండడంతో దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలతో పాటు గొడవలు జరిగాయంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మద్యం సేవించి ఇంటికి రావడం, చిన్న చిన్న విషయాలపైన వివాదాలు తలెత్తడం కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇషాన్ మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి సమయంలో అతను నిద్రలో ఉండగా భార్య నుర్జాన్ బేగం దుపట్టతో గొంతు బిగించి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణతో బయటపడింది. ఉదయం వరకు విషయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చూడగా అయితే ఇషాక్ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్నటువంటి భవానీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే హత్యకు ఉపయోగించిన దుపట్టను స్వాధీనం చేసుకున్నారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘాతకానికి కారణమై ఉండొచ్చా, లేదంటే ఇంకేమైనా ఇతర కోణాలు ఉందా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఈ ఘటనతో పాతబస్తీ ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలికిపడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయా, లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్, ఇషాక్ తల్లిదండ్రులు ఈ ఘటనపైన ఏం చెప్తున్నారు? అయితే రాత్రి నిద్రపోయిన తర్వాత ఇషాక్ నిద్రపోయిన తర్వాత అయితే నిద్రమత్తులో ఉండగా ఈ యొక్క భార్య తన దుపట్ట తీసుకొని గొంతుకు బిగించి చంపిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇషాక్ ఉదయం ఎంతటికి కూడా లేవకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా ఇషాక్ ఆ నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా కూడా తెలియలేదు. అతను కదలికలు కూడా లేనట్టుగా గమనించారు. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడే దుపట్ట ఉన్న కారణంగా అయితే వీళ్ళకు పేరెంట్స్ కు డౌట్ వచ్చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ దుపట్టను కూడా అక్కడి నుంచి అయితే మొత్తం పోలీసులు సేకరించారు. కాబట్టి దీనికి సంబంధించి భార్యను అదుపులోకి తీసుకున్నారు. భార్యను అదుపులోకి తీసుకొని చెప్పడం అయితే విచారించిన నేపథ్యంలో ప్రాథమికంగా అయితే భార్య తరచు తాగి వస్తూ ఉండేవాడు, అస్తమానం వేధింపులకు గురి చేసేవాడు, శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న కారణంగానే
ఈ యొక్క హత్య చేయడం జరిగింది అది కూడా ప్రాథమికంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరిన్ని వివరాలు హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయి, ఎవరెవరు చేశారు, భార్య హత్యమే ఉందా, ఇంకెవరైనా చేయించారా అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.